వెన్నుపోటు ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మరో బీసీని వెన్నుపోటు పొడిచింది. అక్రమమైన కేసులో మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని ఈరోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. అంటే బలహీన వర్గాల చెందిన మా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని రాజకీయంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ప్రతిపక్షంలో ఉండి ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను ఎదిరిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఒక నకిలీ కేసులో ఒక మాజీ మంత్రిని ఈరోజు అరెస్ట్ చేయడం ఎంతో బాధాకరం. అంటే ఈ వెన్నుపోటు పార్టీ ఎలక్షన్ల ముందు వరకు బీసీలంటే వెన్నుముక్క, ఎలక్షన్ల తర్వాత బీసీలంటే ఒక వెంట్రుక ముక్క మాదిరి చూస్తూ కేవలం ఎదుగుతున్న బీసీలను కక్ష సాధింపుగా వాళ్ళపైన దొంగ కేసులు పెడుతూ వాళ్ళని జైల్లోకి పంపిస్తే బీసీలు నోరెత్తరు, ఎత్తుకోకుండా ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను నిలదీయరు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మా మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వర యాదవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేస్తే ఈ రోజు ఎలక్షన్ల ముందు వరకు బీసీలంటే ఒక వెన్నుముక్క అని చెప్పిన పార్టీ ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేయించుకొని ఒక వెంట్రుముక్క మాదిరి తీసేసి అక్రమమైన కేసులలో ఈ రోజు మా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా అందరికి చెప్పడం ఏంటంటే, మేము బీసీలము, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపడించాలనుకున్నా, ఎన్ని అక్రమమైన కేసులు పెట్టి మీరు మమ్మల్ని జైల్లోకి పంపించినా మేము మీ పెట్టే దొంగ కేసులకు ఎటువంటి పరిస్థితుల్లో భయపడకోకుండా మీరు చేసే అక్రమాలన్నీ నిలదీస్తో పాటు మీరు పెట్టిన అక్రమమైన కేసులు అన్ని ఎదుర్కొంటామని మరొకసారి తెలియజేస్తూ, కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అండగా ఉంటారు. ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ కేసులో నుంచి బయటకు వస్తారని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా బీసీలందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ వెన్నుపోటు పార్టీ మీరు చూస్తే కేవలం ఎదుగుతున్న బీసీలు లేదా ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలు నిలదీసే బీసీలనే టార్గెట్ చేసి ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే విరూపాక్షి గారిని కావచ్చు, లేదా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారు కావచ్చు, లేదా కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క బీసీ అంటే నిలదీసే ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతి ఒక్క బీసీని దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా చెప్పడం ఏంటంటే, మీరు ఎన్ని కేసులు పెట్టినా, బీసీల పైన ఎన్ని అక్రమమైన కేసులు పెట్టినా మేము మా గుండె ఇట్లా చీల్చి చూపిస్తూ మీరు పెట్టే ప్రతి కేసును మేము ఎదుర్కొంటాము. ఖచ్చితంగా 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసుల పైన, మీరు పెట్టిన అక్రమ కేసుల పైన అన్ని ఆరాధీసి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది.